ఆన్సర్ ఎస్ అయితే గ్రీన్ బలూను, నో అయితే రెడ్ బలూను పగలగొట్టగలరు. ఓకే ఓకే. బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నీళ్లు అయిపోయాయా? ఎక్కడ తెలుసా? యుఎస్ లో. అంటే అక్కడ నీళ్లు ఉండవు. ఉండవు. మనకేం తెలుసు, ఇండియాలో ఉన్న అలవాటు ప్రకారం డైరెక్ట్ గా వెళ్ళిపోయాము. అప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా కష్టపడ్డాను. దీని గురించి నేను అడిగితే బాగోదు కాబట్టి నేను స్నానానికి వెళ్ళాను, వాటర్ అయిపోయింది. ఈమెకు అసలు మొహమాటమే లేదు. నేనేదో మొహమాట పడి వదిలేద్దాం అనుకుంటే ఆమె చెప్దాం అనుకుంటే చెప్పు. బాత్ చేయడానికి వెళ్ళి వాటర్ అయిపోయి బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు అన్నారు కానీ దేనికి వెళ్ళారు అడగలేదుగా. దేవుడా, ఈ పాపను తొందరగా మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపో. ఇంట్లో నాన్న జేబులో నుంచి మనీ కొట్టేశారా? ఈమె చాలా కేడీ కిలాడిదిలాగా ఉంది అసలు. అమ్మ చేతిలోంచి కూడా కొట్టేసా. అమ్మ చేతిలోంచి కొట్టేయడం కాదు, లాక్కొని పారిపోయినట్టున్నావు నువ్వు. డబ్బులు తీసేసి అన్ని కొనేసుకుని అన్ని చేసుకునే వాళ్ళం. మళ్ళీ మా డాడీ వచ్చి, బుజ్జి ఆ జేబులో డబ్బులు తీసారామంటున్నావు. ఏ జేబులో నాన్న? ఎందులో? అప్పటి నుంచి యాక్టింగ్ మొదలైంది. కామెడీ చేద్దామని ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయాలి, ఆల్రెడీ చేస్తుంది అదేగా. ఎప్పుడైనా రోడ్డు మీద ఎవరిదైనా మనీ కనిపిస్తే నొక్కేశారా? కనిపిస్తే బాగున్నాను, కనిపించలే. నొక్కేసావా? ఎంత? అంటే దొరకలేదు, ఎవరు తీసుకుంది. ఎంత ఉండింది? 50 రూపీస్. అంతేనా? అప్పట్లో. ఛీ, అది హుండీలో వేయాల్సింది కదా. నేను చెప్పాను, మా నాన్న జేబులోంచి డబ్బులు కొట్టేయలేదు కానీ దొరికిన పైసలు మాత్రం తీసుకుంది. బాత్రూమ్ లో పాట పాడారా ఎప్పుడైనా? నేను పేపర్లే చదువుతాను. మీరు తింటున్నది ఎప్పుడైనా కింద పడిపోతే తీసుకొని తుడుచుకొని తినేశారా? ఎన్నో సార్లు జరిగింది. చికెన్ పీస్.